హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ ఏంటి అంటే స్టార్ కిడ్. సో స్టార్ కిడ్ కోసం మనం తెలుసుకుందాం. ఇందులో కూడా వచ్చేసరికి ఏంటి అంటే ఒక మోరల్ వాల్యూ అనేది మనం తెలుసుకుంటాం అనమాట ఈ లెసన్ లో. ఆల్రెడీ మనకి ఏంటి అంటే చాలా మెంబర్స్ కి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ లెసన్ చూసినట్టయితే కొంతమందికి ఏంటి అంటే కిడ్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలకు మాత్రం కొంతవరకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేవి ఏవి తెలియదు కదా, వాళ్ళ కోసం అనేది వీడియో నేను చేస్తున్నాను. ఒకవేళ చూసినట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా. సో అందుకే ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ చూసినట్టయితే, సిద్ధార్థ్ వాస్ స్ట్రోలింగ్ విత్ his mother in the neighborhood when he noticed some kids throwing plastic bottles on the road, even though a dustbin was placed not far from them. His mother also noticed the same. She picked up the bottles and threw them in the dustbin marked as non-biodegradable. Siddharth became curious. He asked his mother why she did that. His mother said, plastic is dangerous for our environment. That is our earth and oceans. We should always throw them in the dustbin so that they can be recycled. Will mother సిద్ధార్థ్కి ఏమని చెప్తాది అనేది ఈ పారాగ్రాఫ్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీళ్ళ మదర్ అలానే సిద్ధార్థ్ కూడా ఏంటి అంటే ఇద్దరు కూడా బయటికి వెళ్తారనమాట. అలా బయట తిరుగుతూ ఉండగా ఒక రోజు ఏమవుతుంది అంటే కొంతమంది పిల్లలు ప్లాస్టిక్ బాటిల్స్ ను రోడ్డుపై విసిరేయడం గమనించాడు. ఎవరు గమనించారంటే సిద్ధార్థ్ గమనించారు, అలాగే వాళ్ళ మదర్ కూడా గమనించారనమాట. ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి రోడ్డు పైన వేసేయడం. అయినప్పటికీ వారికి చాలా దూరంలో చెత్తపుట్టను ఉంచారు. చాలా డిస్టెన్స్ గ్యాప్ ఏంటి అంటే చాలా దూరంలో డస్ట్బిన్ ఉన్నా సరే వీళ్ళు ఏం చేశారు అంటే బయట రోడ్డు మీదే పారేశారనమాట ఆ చెత్త అంతా. అతని తల్లి కూడా అదే గమనించింది. ఆమె బాటిల్ని తీసుకొని నాన్ బయోడిగ్రేడబుల్ అనే గుర్తు ఉన్న డస్ట్బిన్ లో విసిరింది. అసలు నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి అంటే, నాన్ బయోడిగ్రేడబుల్ దేనికి యూజ్ చేస్తాము అంటే, నార్మల్గా నాన్ బయోడిగ్రేడబుల్ అనేది మన ఎన్వైర్న్మెంట్ అనమాట, మన వాతావరణాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. ఎందుకు అంటే నాన్ బయోడిగ్రేడబుల్లో ఇక్కడ మనం యూజ్ చేసేవి ఏంటి అంటే ప్లాస్టిక్స్, అలానే మెటల్స్, అల్యూమినియం ఇలా యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ప్లాస్టిక్ అల్యూమినియంస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మట్టిలో కలిపినా సరే, ప్లాస్టిక్ని కానీ అల్యూమినియం కానీ మెటల్స్ని కానీ వీటిని మీరు మట్టిలో కలిపినా సరే కొన్ని డేస్ తర్వాత చూసినా అది అలానే ఉంటుంది అనమాట, అంటే మట్టిలో కలిసిపోదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజ్ చేసే ఫ్రూట్స్, మనం తినేవి ఫ్రూట్స్ అయినా అవ్వచ్చు, వెజిటేబుల్స్ అయినా అవ్వచ్చు, లేదా చెత్త మనం యూజ్ చేస్తాం కదా, మన కిచెన్లో చెత్త అంతా ఉంటుంది కదా, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, ఆ చెత్త అయినా అవ్వచ్చు, లేదా పేపర్స్ అవ్వచ్చు. ఈ పేపర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బయోడిగ్రేడబుల్ అనమాట. ఇవి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మట్టిలో కలిపినా సరే అదేంటి అంటే కొన్ని డేస్ తర్వాత చూస్తే మట్టిలోనే కలిసిపోతుంది అనమాట. ఇవి ఏంటి అంటే మనకి మన వాతావరణాన్ని పాడు చేయవు. కానీ నాన్ బయోడిగ్రేడబుల్ ఈ ప్లాస్టిక్, మెటల్స్, అల్యూమినియం ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి మనం ఏం చేస్తుంది అంటే మన బయట వాతావరణాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది, మట్టిలో కలవు కూడా. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అందుకే డస్ట్బిన్ లో వేస్తే వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారనమాట. అంటే రీసైక్లింగ్ అంటే కూడా ఏంటో చెప్తాను ఇందులో చూసేసరికి. అయితే తర్వాత ఏమవుతుంది అంటే నాన్ బయోడిగ్రేడబుల్ అనే గుర్తు ఉన్న డస్ట్బిన్ లో విసిరేసింది కదా. తర్వాత సిద్ధార్థ్ ఆసక్తిగా చూశాడనమాట. అంటే వాళ్ళ మదర్ వేస్తూ ఉంటే డస్ట్బిన్ లో ఏం జరుగుతుంది ఏంటి అని చూశాడనమాట. అలా ఎందుకు చేశావని తల్లిని అడిగాడు. అడిగితే వాళ్ళ తల్లి ఏం చెప్తుంది అంటే ప్లాస్టిక్ మన పర్యావరణానికి ప్రమాదకరం, ఇది మన భూమిని మరియు మహాసముద్రాలను కలుషితం చేస్తుంది. తెలిసిందే కదా, ఎర్త్ పాడైపోతుంది దానివల్ల. ఓషియన్స్ లో కూడా ఏంటి అంటే ఏవైతే ప్లాస్టిక్స్, మెటల్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మహాసముద్రంలోకి కలిసిపోవడం వల్ల అది మహాసముద్రం ఓషియన్ కూడా మనకి ఏమవుతుంది అంటే కలుషితం అవుతుంది అనమాట. వాటిని రీసైకిల్ చేయడానికి వీలుగా మనం వాటిని ఎప్పుడు చెత్తబుట్టలో వేయాలి అని చెప్పి వాళ్ళ మదర్ సిద్ధార్థ్కి చెప్తుందన్నమాట. సెకండ్ పారాగ్రాఫ్, సిద్ధార్థ్ recalled his science teacher talking about recycling in the class. He turned to his mother and said, "Mom, how can we recycle plastic?" His mother took Siddharth and all the plastic waste in their house to the recycling center nearby. But Siddharth wanted to do more. He wanted to engage his neighbors, friends, and schoolmates in this project. With the help of this mother, he made little posters to raise awareness about recycling. His initiative took off. Not only his neighbors, but their friends, families, and office colleagues also gave their support.
ఈ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి సిద్ధార్థకి ఏంటి అంటే వాళ్ళ టీచర్, సైన్స్ టీచర్ అనే ఆవిడ రీసైక్లింగ్ కోసం చెప్పడం తనకి గుర్తొచ్చిందనమాట. అసలు రీసైక్లింగ్ అంటే ఏంటి అంటే, ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో, మనం ఏవైతే అవసరం లేదు అని పడిసేస్తామో డస్ట్బిన్లోని, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏమో పేపర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏమో మెటల్స్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, ఇలా ఏవైనా సరే. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే మనం వేస్ట్ అని అనుకుంటున్నామో అవి మనం రీసైక్లింగ్ సెంటర్ అనమాట. ఈ రీసైక్లింగ్ సెంటర్కి ఇవ్వడం వల్ల మనకి అవి ఏం చేస్తారు అంటే, ఏవైతే ఇవన్నీ పాతవే కదా, ఇప్పుడు మనం పంపించేవన్నీ పాతవే కదా, ప్లాస్టిక్ పాతదైపోయింది పడేస్తాం, సో అలాగా పేపర్ పాతదైపోయింది పడిచేస్తాం. ఇవన్నీ కూడా ఏవైతే మన పాత వస్తువులు అనుకుంటున్నామో ఆ పాత వస్తువులన్నిటినీ కూడా రీసైక్లింగ్ చేయడం వల్ల మనకి కొత్త వస్తువులుగా తయారవుతాయి అనమాట. అంటే మనం పాత వస్తువులనే మళ్ళీ రీయూజ్ చేయొచ్చు, అలాగే రెడ్యూస్ చేయొచ్చు. ఆ ప్లాస్టిక్ వాటిని అనేవి పాతవనే కొత్తగా యూజ్ చేస్తాం కాబట్టి వాటిని తగ్గించవచ్చు, రీయూజ్ చేయొచ్చు, వాడొచ్చు అనమాట. సో మనకి ఏమవుతుంది, అప్పుడు మన ఎన్వైర్న్మెంట్ అనేది పాడవదు. సో ఏవైతే మన పాత వస్తువుల్ని రీసైక్లింగ్ చేయడం వల్ల మన కొత్త వస్తువులుగా తయారవుతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే, దాన్ని ఏం చేస్తారు అంటే, ఆ మెటల్స్ అయినా వెయిట్నైనా ఏం చేస్తారు అంటే బాగా కరిగించి కొత్త వస్తువుగా తయారు చేస్తారనమాట. సో దానికి బాగా యూజ్ అవుతుంది. సో ఈ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, ఏదైతే తనకి సైన్స్ టీచర్ చెప్పారో అది గుర్తొస్తుంది అనమాట సిద్ధార్థకి. అతడు తన తల్లి వైపు తిరిగి, అమ్మ మనం ప్లాస్టిక్ని ఎలా రీసైకిల్ చేయగలం? అతని తల్లి సిద్ధార్థ్ మరియు వారి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ సమీపంలోని రీసైక్లింగ్ కేంద్రానికి తీసుకెళ్ళింది. ఎలా చేయగలము అంటే, అప్పుడు రీసైక్లింగ్ ఎలా చేయగలము అంటే, వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, పక్కనే ఉన్న రీసైక్లింగ్ ఏదైతే చేస్తున్నారో ప్రాసెస్ అనేది అక్కడికి తీసుకెళ్తారు అనమాట. కానీ సిద్ధార్థ్ ఇంకా ఎక్కువ చెయ్యాలి అని అనుకుంటాడనమాట. అయితే ఈ ప్రాజెక్ట్లో అతని పొరుగువారు, స్నేహితులు మరియు పాఠశాల విద్యార్థులను నిమగ్నం చేయాలి అనుకుంటాడు. అంటే పార్టిసిపేట్ చేయించాలి అని చెప్పి కూడా అనుకుంటాడు సిద్ధార్థ్. వాళ్ళందరూ కూడా తన తల్లి సహాయంతో అతను రీసైక్లింగ్ గురించి అవగాహన పెంచడానికి చిన్న పోస్టర్ను కూడా తయారు చేస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం కూడా ఏంటి అంటే, ఇంటి దగ్గర కొన్ని ప్లేసెస్లో ఆ పోస్టర్ని అంటించడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా బయట వాళ్ళందరికీ కూడా. సో పోస్టర్లను కూడా తగిలిస్తారు. అతని చొరవ అంటే అతని వాళ్ళందరూ బయలుదేరి అతని ఇరుగు పొరుగు వారు మాత్రమే కాకుండా వారి స్నేహితులు, అలాగే ఫ్యామిలీస్, కుటుంబాలు మరియు కార్యాలయ అంటే కొలీగ్స్ అంటాం కదా, మన బయట మనకు తెలిసిన వాళ్ళందరూ కొలీగ్స్ ఉంటారు కదా మన వర్క్ చేసే దగ్గర, ఆ కొలీగ్స్ కూడా అవన్నిటిని కూడా పాటించాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తారనమాట. వీళ్ళందరూ కూడా తమ మద్దతును అంగీకరించి అందిస్తారు, ఇవన్నీ చెయ్యాలి అనుకొని ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, సూన్ సిద్ధార్థ్స్ ప్రాజెక్ట్ బికమ్ ఏ full-fledged campaign to rid the earth of plastic waste. Every day he and his family would sort and deliver to the plastic waste to the recycling center. Due to his initiative, his neighborhood became cleaner and plastic free. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏమవుతుంది అంటే, ఏదైతే తను సిద్ధార్థ్ ఆ రీసైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నాడో అదంతటినీ కూడా ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ప్రతిరోజు కూడా ఆ ప్రాజెక్ట్ ని చేస్తూ ఉంటాడు. ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఏం చేస్తాడు అంటే రీసైక్లింగ్ బిన్ కి వెళ్ళి ఇవ్వడం అలా చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ ప్రచారం కూడా చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరికి తెలుసుకునేలా చెయ్యాలి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు అతను మరి అతని కుటుంబం ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి రీసైక్లింగ్ కేంద్రానికి వెళ్ళి పంపిణీ చేస్తూ ఉంటారు, అంటే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. అతని చొరవే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, అలాగే స్నేహితులు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అతని పరిసరాలు కూడా శుభ్రంగా మరియు ప్లాస్టిక్ రహితంగా మారాయి, అంటే శుభ్రంగా ఉంటాయి, ప్లాస్టిక్ లేకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడతారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్, ద స్టోరీ ఆఫ్ సిద్ధార్థస్ ఈజ్ మోటివేటింగ్. His story is inspired by the real life story of Ryan Hickman, a resident of California, USA. Ryan started collecting cans and bottles to give them to a recycling plant from the age of 3. He was inspired by learning how recycling kept the plastic waste from polluting the ocean. ఇది ఏంటి అంటే రియల్ లైఫ్లో జరిగింది. ఎక్కడ జరిగింది ఏంటి అంటే ఇది యూఎస్ఏలో అనమాట. యూఎస్ఏలో కాలిఫోర్నియా అనే ఏరియాలో రియాన్ హిక్మ్యాన్ అనేవాడు రియల్ లైఫ్లో తనకి ఏంటి అంటే తను రియల్ లైఫ్లో చేశాడనమాట. ఇది జీవిత 3 సంవత్సరాల వయసు నుండే రీసైక్లింగ్ ప్లాంట్కు ఇవ్వడానికి అయితే ఏదైతే 3 సంవత్సరాలు తన వయసు ఉందో అప్పుడే రీసైక్లింగ్ ప్లాంట్కి వెళ్ళి ఏవైతే క్యాన్స్ ఉన్నాయో, డబ్బాసు, బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా సేకరించి వెళ్ళి రీసైక్లింగ్
దానికి ఇవ్వడం ప్రారంభించాడనమాట. సముద్రాలు ఇవన్నీ కలుషితం అవ్వకుండా ఉండాలి అని చెప్పి రీసైక్లింగ్ని యూజ్ చేయాలి, అంటే ఈ రీసైక్లింగ్ని యూజ్ చేసుకోవాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి మన ఏదైతే పర్యావరణం ఇదంతా ఉంటుందో మంచిగా ఉండాలి అని చెప్పి తను రియాన్ అనేవాడు 3 సంవత్సరాల నుంచే చేశాడు యూఎస్ఏలో. మెయిన్ మనం ఈ లెసన్ నుంచి నేర్చుకునేది ఏంటి అంటే మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలను ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో వాటన్నిటినీ కూడా రీసైక్లింగ్ చేయడం నేర్చుకున్నాము. అలాగే తిరిగి ఉపయోగించడం, అంతే కదా, రీసైక్లింగ్ చేయడం వల్లే కదా పాత వస్తువులన్నీ కూడా కొత్త వస్తువులుగా మనకి యూజ్ అవుతున్నాయి. సో కొత్త వస్తువులుగా ఉపయోగించబడుతున్నాయి. అలాగే రెడ్యూస్ చేస్తున్నాం, ఏవైతే మనం ప్లాస్టిక్ యూజ్ చేసామో అదే మళ్ళీ కొత్త వస్తువుగా క్రియేట్ చేసి అదే వస్తువును మనకి ఇస్తున్నారు. సో తగ్గించడం ద్వారా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది మనం తెలుసుకున్న ఈ లెసన్. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆలోచన లేకుండా విసిరేయడం వల్ల మన పర్యావరణం దెబ్బతింటుంది అనేది ఈ లెసన్ నుంచి మనం నేర్చుకునేదన్నమాట.